మీ పిన్నమ్మగారు అల్లుడి పేరు మర్చిపోయానండి. ఆ రాయ్ శ్రీ భానుమూర్తి. అబ్బాయి వచ్చినట్లున్నాడండి. డాక్టర్ గారు ఉన్నారా? నేనే. అరే ఏమిటది? రక్తం చాలా కారిపోతుంది. రండి. గోపాలం, గోపాలం, ఇతను లోపల తీసుకురా. అమ్మా, డాడీ ఏరి? ఎవరో పేషెంట్ వచ్చారమ్మా, లోపలున్నారు. డాక్టర్ గారు, ఆ ఫోటో అదే మా అబ్బాయి అజయ్ది. పోలీస్ ఇన్స్పెక్టర్ గా ఈ ఊళ్ళోనే పనిచేస్తున్నాడు. డాడీ ఒకసారి ఇలా రండి. గోపాలం, నువ్వు బ్యాండేజ్ కట్టు. ఏమిటమ్మా, మా పెదనాన్నగారి వియ్యంకుడు తమ్ముడు కొడుకు పేరు అడిగిరమ్మందా మీ అమ్మ? అది కాదు నాన్న, ఈ పేపర్ చూడండి. మీరు కట్టుకడుతుండగా అతని ముఖం చూశాను. అనుమానం వచ్చి పాత పేపర్లన్నీ తిరిగేశాను. ఈ ఫోటో కనిపించింది. హలో డాక్టర్ గారు, సారీ సార్, అజయ్ చనిపోయాడు. ఏమిటి? అవును సార్, జేమ్స్ అనే దొంగను పట్టుకోవడానికి స్పెషల్ డ్యూటీ మీద వెళ్లి అతనితో జరిగిన పెనుగులాటలో కత్తిపోటు వల్ల మరణించాడు. ఈ దుర్వార్త నేను మీకు చెప్పవలసి రావటం నా దురదృష్టం సార్. నా కొడుకును పొట్టలో పెట్టుకున్నావురా దుర్మార్గుడా! ఏమిటండి మీరనేది? మన అజయ్ని చంపి ఆ రక్తం కడుక్కోటానికి వచ్చాడు సుభద్ర, ఈ దుర్మార్గుడు. నిన్నేం చేస్తాను? వల్ల నిన్ను కాపాడగలిగాను. ఒకే రోజున మీ అమ్మగారిని, నాన్నగారిని, అన్నగారిని, అక్కగారిని పట్టణ పెట్టుకున్న ఆ కిరాతకుడు ఇప్పటికీ ఆ ఊళ్ళోనే ఉండి ఉంటాడని నా అనుమానం. వెళ్ళి విజయ్, ఆ ఊరెళ్ళి ఆ దౌర్భాగ్యుడి రక్తంతో పెద్దలకు తర్పణం చేయి. ఆ క్షణాన గాని వాళ్ళ ఆత్మలు శాంతి. మా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన రాక్షసుడు ఆ ఊళ్ళోనే కాదు, ఈ భూమి ఆకాశాల మధ్య ఎక్కడున్నా సరే వాడిని నరికి ముక్కలు చేయండి. నా పేరు విజయ్. నీతికి అవినీతికి జరిగే ఈ పోరాటంలో గెలుపు నాది. ఇల్లు తాళం వేసింది ఏమిటి బాసు?
ఎవరు ఉండటం లేదేమో. అయినట్టెళ్ళి చూద్దాం, ఎవరైనా వాచ్మెన్ ఉంటాడేమో. బాసు పిలుస్తోంది బాసు, నన్నే అనుకుంటాను. రేయ్, స్పీడ్ తగ్గించరా, తెలియని ఊరు, జాగ్రత్తగా ఉండాలి. పిచ్చి వేషాలు వేస్తే పచ్చడి చేస్తారు. పర్వాలేదులే బాసు, ఇక్కడ మన భాష కాదు కదా, తిట్టిన అర్థం కాదు. ఫిగర్ బాగుంది కదా అని. గురుర్ బ్రాందీ గురుర్ విస్కీ గురుర్ రమ్ము జిందేశ్వర గురు సార గుడాంబ తస్మై శ్రీ వీరే నమః. నాన్న, మన పాతింటికి ఎవరో వచ్చారు నాన్న. దొంగలే ఉన్నని భయం వేస్తుంది నాన్న. దొంగలా? దొంగలే, ఆగు. ఇప్పుడు పద. దొంగలే కాదు, కూనీ కూరలైనా సరే వాళ్ళ డోచి డోకని డమ్మ అంటే డొక్క చేసి డోలి కట్టి డమ్మడం మాయిస్తా. అమ్మో వద్దు బాసు, వీడెవడో మాంత్రికుడులా ఉన్నాడు. పైగా తంతా అని బోర్డు కూడా పెట్టుకున్నాడు. ఎందా నీకు ఎంత వేండేది? ఆ పక్కిళ్ళు ఎవరిదండి? ఏమిటి, మీరు తెలుగు వాళ్ళ? మరి చెప్పవేమయ్యా? ఏమిటి, మీరు తెలుగు వాళ్ళేనా? మరి బోర్డు? అదా, దానికో స్టోరీ ఉందిలే. నా చిన్నతనంలో నాకు మ్యాజిక్ కన్నా మ్యూజిక్ కన్నా గొప్ప మోజుగా ఉండేది. ఓసారి ఓ మలయాళీ మాంత్రికుడు వచ్చాడు మా ఊరు. నేను అతని వెంటబడి ఈ ఊరు వచ్చా. అతని దగ్గర విద్య నేర్చుకున్నాను. ఇదిగో ఈ బోర్డు పెట్టాను. గుడ్. సరే, ఏదో బలహీన క్షణంలో మలయాళీ బావుడితో ఏదో కృష్ణ కృష్ణ అదే కమిట్ అయిపోయాను. దాన్ని నేను కట్టుకోకపోతే నన్ను కట్టేస్తామన్నారు వాళ్ళ అమ్మ వాళ్ళ బాబు. అంచేత దాన్ని కట్టుకున్నాను, దీనికి అన్నాను. ఇది నా స్టోరీ. స్టోరీ బాగానే ఉంది, ఏదన్నా వారపత్రికకి పంపచ్చు. కానీ పేరేమిటండి మరి తంతా అని? నా పేరు తంగిరాల తాతారావు బాబు. ఈ దేశం వాళ్ళంత పొడుగు పేరు పలకలేరని తంతా అన్నాను. అది నా స్టోరీ. మరి మీ స్టోరీ? మాది సీరియల్ స్టోరీలేండి. ఆ ఇంట్లో ఎవరైనా ఉంటున్నారండి? లేదు నాయన, అది మా ఇల్లే. రండి, ఆ స్టోరీ చెప్తాను. 25 ఏళ్ల క్రితం ఓ డాక్టర్ గారు ఉండేవాడు ఆ ఇంట్లో, వాళ్ళ ఫ్యామిలీతో సహా. మహానుభావుడు. ఓ రోజు దారుణం జరిగిపోయింది. ఆ కుటుంబం అంతా చచ్చిపోయారు. అప్పటి నుంచి వాళ్లే దెయ్యాలై ఆ ఇంట్లో తిరుగుతున్నారని వెధవ ప్రచారం మొదలైంది. 25 ఏళ్లుగా ఆ ఇంట్లో అద్దెకున్న నాథుడు లేడు, అమ్ముదామంటే పావలాకైనా కొనే వీరుడు లేడు. అది దాని స్టోరీ. మీకెందుకు ఆ స్టోరీ? ఆ ఇల్లు నాకు అద్దెకిస్తారండి? అయ్యయ్యో, ఎందుకు ఇవ్వన్నాయినా? ఓ జత బట్టలు పెట్టి మరీ ఇస్తాను. ఈ ఊరి జనం వెర్రి కాకపోతే నేను మాంత్రికుడు కదా, నా ఇంట్లో దెయ్యాలు భూతాలు ఉంటాయో చెప్పు. అద్దెని ఇష్టం వచ్చినంత ఇండు ఇప్పుడే తాళా తీసుకొస్తా. అమ్మో, ఈ ఇంట్లో ఉండాలంటే కాస్త భయంగా ఉంది బాసు. నో, వి మస్ట్ స్టే హియర్. ఇక్కడే ఉండాలి. పద. దీపాలు కూడా వెలగట్లేదు బాసు. డిస్కనెక్ట్ చేశారేమో. ఎవరు ఉండక చాలా రోజులైంది కదా. దీపాలు లేని ఇంట్లో ఉంటే మన దీపాలు ఆరిపోతాయేమో బాసు. దీపాలు వెలిగినా వెలగకపోయినా, కప్పు విరిగి మీద పడ్డా మనం ఇంట్లోనే ఉంటాం. దట్స్ ఆల్. నోరు మెరిపావంటే 4 చీరేస్తాను. అమ్మో, ఏమైందిరా? నీకు దండం పెడతాను బాసు. ఈ ఇంట్లో నేను ఉండలేను. ఈ ఇంట్లో దెయ్యాలతో కలిసి నేను కాపురం చేయలేను. మాకు పడదు. దెయ్యం లేదు, భూతం లేదు. నన్ను పడుకో. నా వల్ల కాదు బాసు. బతికుంటే ఏ బస్ స్టాండ్ లోనో బఠానీల ముక్కలైనా బతకచ్చు. ఈ దెయ్యాల వాతపడి దిక్కుమారిన చావు చావలేను బాసు. ఏ హోటల్లోనో రూమ్ తీసుకుని ఉందాం. ఏమైనా సరే నేను ఇల్లు వదిలి రాను. ఇక్కడి నుంచే నా అన్వేషణ ప్రారంభమవుతుంది. అన్వేషణ ప్రారంభించే లోపల దెయ్యాలు మన ఆవకాయ బద్దల్లా నంచుకు తినేస్తాయి. నువ్వుంటే ఉండు, నా వల్ల కాదు. వస్తా. ఎక్కడికి వెళ్తావురా? ఆ తంతా గారింటికి వెళ్ళి పడుకుంటా. సరిదిగో, ఈ దిండాన్ని తీసుకెళ్ళు. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. ఆ ఇంట్లో
అవును, ఏమిటి వెతుకుతున్నారు మీరు? చిటక్ పటక్ చిట్ పట్, పటక్ చిటక్ పట్ చిట్, పటా పట్ చిటా చిట్, పట్ పట్ పట్. వెనకటికి నాలాంటి వాడే ఎవడో కాలుతున్న పెనం మించి తప్పించుకుందామని మండే పొయ్యిలో పడ్డాట. అక్కడేమో దెయ్యాల గోల, ఇక్కడేమో దిక్కుమాలిన మంత్రాల గోల. నీకేం కావాలయ్యా? ఏమీ వద్దుగానండి. ఇప్పుడు మీరింత కష్టపడి ఆ ఎలకను వెతికి పట్టుకుని మంత్రాలు చదివి మరీ పంపాల్సిన అవసరం ఏమిటి తంతా గారు? దానికి ఓ స్టోరీ ఉంది. షార్ట్ స్టోరీనా, సీరియల్లా? షార్టే. అయితే చెప్పండి. మంత్రాలు రోజుకోసారి మననం చేసుకోకపోతే అవి పారవు. నా దగ్గరగా జనం అట్టేరారు. అంచేతే కుక్కల మీద, పిల్లుల మీద, ఎలకల మీద, చివరికి చీమల మీద కూడా ప్రయోగిస్తూ ఉంటా. అది స్టోరీ. అలాగా, అయితే వస్తా. ఈసారి ఒక పిల్లుని చూసుకోండి. ఆగు! ఎందుకు వచ్చావు? ఎక్కడికి వెడుతున్నావు? ఆ ఇంట్లో భయం వేసి మీ ఇంట్లో పడుకుందామని వచ్చాను. మీ స్టోరీ విన్నాక నన్ను కూడా చిట్ చిట్ పట్ పట్ మంటారేమో అని భయం వేసింది. రైల్వే స్టేషన్కి వెళ్ళి కూలీల మధ్య పడుకుందామని పోతున్నా. పిచ్చివాడ, తంత్రవేత్త తంతాగారింట్లో నీకు భయం ఎందుకయ్యా? బయట పచ్చగడ్డిలో విశ్రాంతిగా సుఖంగా పడుకో. పచ్చగడ్డిలోనా? ఏ గేదో వచ్చి నన్ను కూడా పచ్చగడ్డి అనుకుని మేసేస్తే? వద్దండి, ఆ మూల పడుకుంటాను. నో 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 నో, పెళ్లి గాని ఆడపిల్ల ఉన్న ఇంట్లోకి మగ చీమ కూడా తాకడానికి వీల్లేదు. అదొక స్టోరీ. నేనేం చెయ్యను. అయినా సరే బయట గడ్లోనే పడుకో. చిటక్ పడక్ చిట్ పట్ పట్.